నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. మిస్క్యారేజ్ అయ్యాక కూడా ప్రెగ్నెన్సీ రావచ్చా, హెల్దీ బేబీ పుట్టచ్చా అనేది చాలా మందికి ప్రశ్న ఉంటుంది. ఇవాళటి టాపిక్ ఆ విషయం గురించి. తప్పకుండా రావచ్చు ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయినా గానీ. యూజువల్లీ ఏంటంటే 10 to 20% ప్రెగ్నెన్సీస్ మిస్క్యారేజ్ లో రిజల్ట్ అవుతాయి. అంటే తెలియకుండానే మిస్క్యారేజెస్ అవ్వడం. కొన్నిసార్లు పీరియడ్స్ లేట్ గా వచ్చాయని, కొన్నిసార్లు 1-2 వీక్స్ తర్వాత వచ్చిందని అనుకుంటారు కానీ యూజువల్లీ ఏంటంటే ఇది మిస్క్యారేజే. 20 వారాల కన్నా తొందరగా ప్రెగ్నెన్సీ వెళ్ళిపోయింది అనుకోండి, అంటే ఆగలేదు, మిస్క్యారీ అయింది అనుకోండి, దాన్ని మిస్క్యారేజ్ అంటారు. ఇది చాలా కారణాల వల్ల కావచ్చు. ముందుగా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉండడం, అంటే ఈ పిండంలో ఏదైతే ఫీటస్ ఉందో అది పెరుగుతుందో ఆ దాంట్లో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు అది పెరగదు, గ్రోత్ ఉండకపోవడం వల్ల మిస్క్యారేజ్ అయిపోతుంది. అది మంచిది కూడా, నేచర్ సెలెక్ట్ చేస్తుంది బాగుంటేనే ముందుకు వెళ్ళడానికి. ఇది న్యాచురల్ వే ఆఫ్ డిలీషన్ అనమాట. ఇది బాగాలేకపోతే ఆ బేబీ పెరగదు. రెండోది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడం, థైరాయిడ్ ఎక్కువ తక్కువ ఉండడము, ప్రోలాక్టిన్ బాగాలేకపోవడము, వీటన్నిటికన్నా ప్రొజెస్ట్రాన్ సరిగా లేకపోవడం. గర్భసంచిలో పిండంకి రక్త ప్రవాహం సపోర్ట్ ఉండాలి, న్యూట్రిషన్ ఉండాలంటే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ మంచి మాత్రలో ఉండాలి. ఇది తక్కువ ఉండడం వల్ల గర్భసంచికి ఈ బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల మిస్క్యారేజెస్ అవుతాయి. సో ఇవన్నీ కారణాలు కాకుండా యూట్రైన్ ప్రాబ్లమ్స్, అంటే గర్భసంచిలో షేప్ లో ప్రాబ్లం ఉందనుకోండి, సెప్టమ్ అంటాము, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, పుట్టుకతో కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఫైబ్రాయిడ్స్, ఎడెనోమాసిస్, ఎండోమెట్రియోసిస్ ఉందనుకోండి, అలాంటప్పుడు కూడా మిస్క్యారేజెస్ అవ్వచ్చు. వీటితో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా ప్రభావం చూపిస్తాయి మిస్క్యారేజ్ రేట్ మీద. అంటే స్మోకింగ్, డ్రింకింగ్ ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు అండం క్వాలిటీ తక్కువ ఉండడం వల్ల, దాని వల్ల న్యూట్రిషన్ సరిగా లేకపోవడం వల్ల కూడా మిస్క్యారేజెస్ అవ్వచ్చు. సో లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఒక కారణం కావచ్చు మిస్క్యారేజెస్ కి. సో ఇది మిస్క్యారేజ్ అని ఎలా తెలుస్తారు? రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ గురించి తెలుసుకోవాలి. అప్పుడు 2 to 3 ప్రెగ్నెన్సీస్ కన్సిక్యూటివ్ గా, అంటే ఒకటి తర్వాత ఒకటి పోయింది అనుకోండి, అలాంటప్పుడు దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. కానీ 60 నుంచి 70% ఆడోళ్లలో మిస్క్యారేజ్ ఎక్కువ ఉందనుకోండి, అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఉందనుకోండి, వీళ్ళల్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్, లైఫ్ బర్త్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగుంటాయి. సో 60 to 70% రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ వాళ్ళు కూడా పిల్లల్ని కనొచ్చు. బ్లడ్ టెస్ట్లు చేస్తారు, కొన్ని హార్మోన్స్ చెక్ చేసుకుంటారు, ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ బాగుందా లేదా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా అని కనుక్కుంటారు. అల్ట్రాసౌండ్ ద్వారా గర్భసంచిలో ఏదైనా షేప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా అని కనుక్కుంటారు. ఇవన్నీ కనుక్కున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఆకారంలో ప్రాబ్లం ఉంటే సర్జరీ ద్వారానో, లేదా ఫైబ్రాయిడ్స్ ఉంటే మందుల ద్వారానో, సర్జరీ ద్వారా బాగా చేయడం జరుగుతుంది. హార్మోన్స్ బాగాలేవంటే అఫ్ కోర్స్ మెడికేషన్స్ ఇచ్చి వాటిని లెవెల్ చేయొచ్చు. ప్రొజెస్ట్రాన్ బాగాలేదనుకోండి, అలాంటప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ కూడా ఇస్తారు. ఈ ప్రొజెస్ట్రాన్ ఇవ్వడం వల్ల బేబీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాగా సమస్య ఎక్కడుందో తేల్చుకుని రికరెంట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ పొందొచ్చు, లైవ్ హెల్దీ బేబీ పొందొచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.